కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హస్తం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ విదేశీ వ్యవహారాల విభాగ అధ్యక్ష పదవికి ఆదివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలో కీలక విషయాన్ని వెల్లడించారు ఆయన. ఆ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి సమర్థులైన యువ నేతలకు అవకాశం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దీంతో రాజీనామాకు ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే చర్చ నడుస్తోంది ప్రస్తుతం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆనంద్ శర్మ తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపించారు. ఈ సందర్భంగా తన లేఖలో ఆనంద్ శర్మ ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు పార్టీ నాయకత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ ఈ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి సమర్థులైన యువ నేతలకు అవకాశం కల్పించడం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పుకొచ్చారు ఆయన. ఇక ఆనంద్ శర్మ ఏఐసిసి విదేశీ వ్యవహారాల విభాగం అధ్యక్షుడిగా దశాబ్ద కాలం పనిచేశారు. పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఆనంద్ శర్మ దాదాపు 4 దశాబ్దాలుగా అంతర్జాతీయ వ్యవహారాలపై కాంగ్రెస్కు ప్రముఖ వ్యక్తిగా కొనసాగుతూ ఉన్నారాయన. అయితే ఆనంద్ శర్మ కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగనున్నారు. ఆనంద్ శర్మ రాజకీయ జీవితంలో అనేక ముఖ్యమైన సందర్భాల్లో ఆయన పాత్ర చాలా ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పుకోవచ్చు మనం. ముఖ్యంగా చూసుకుంటే ఇండో అమెరికా అణు ఒప్పంద చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. భారత్ ఆఫ్రికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ తొలి భారత్ ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశం నిర్వహణలో ముందున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ వైఖరిని విదేశాల్లో బలంగా వ్యక్తపరిచేందుకు వెళ్లిన అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధుల బృందంలో ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత స్పష్టమైన వైఖరిని అంతర్జాతీయ వేదికలపై ఉంచిన వారిలో ఆనంద్ శర్మ ఒకరు. వాణిజ్య మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తొలి WTO ఒప్పందం సహా అనేక సమగ్ర వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు. గతంలో దేశానికి తయారీ రంగంలో పెట్టుబడులు అవసరమని మరియు ఈ ప్రయోజనం కోసం రుణ వ్యయాన్ని తగ్గించాలని శర్మ నొక్కి చెప్పారు. ఫిబ్రవరి 2012లో శర్మ వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి పాకిస్తాన్కు 120 మందికి పైగా వ్యాపార ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. 2011లో భారతదేశపు మొట్టమొదటి జాతీయ తయారీ విధానం NMP అమల్లోకి వచ్చింది. ఈ విధానం గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ తయారీ నగరాలు NIMZ జాతీయ పెట్టుబడి మరియు తయారీ మండలాల స్థాపనను లక్ష్యంగా చేసుకుంది. 16 NIMZలకు నోటిఫై చేశారు ఆయన. గతంలో జాతీయ పెట్టుబడి విధానానికి బాధ్యత వహించే మంత్రుల్లో కీలక వ్యక్తిగా ఉన్నారు ఆయన. పదవీ కాలంలో ఆయన భారతదేశం సింగిల్ బ్రాండ్ రిటైల్లో 100% FDIని అనుమతించింది మరియు విదేశీ పెట్టుబడిదారులకు మల్టీ బ్రాండ్ రిటైల్ను తెరించింది.